Hello guys, welcome to my channel. Interest ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. టుడే మన టాపిక్ వచ్చేసి డార్క్ క్లౌడ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. సో ఈ డార్క్ క్లౌడ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు పియర్సింగ్ లైన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కి క్వైట్ ఆపోజిట్ గా వర్క్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే మన ప్రీవియస్ వీడియో చూడలేదో ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి. ఇక ఈ రోజు కాన్సెప్ట్ ని స్టార్ట్ చేస్తాను. స్క్రీన్ పై చూసుకున్నట్లయితే మనకు ఈ డార్క్ క్లౌడ్ కవర్ కి సంబంధించిన రెండు క్యాండిల్స్ అనేవి షో చేయడం జరుగుతుంది. ఈ డార్క్ క్లౌడ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు 2 క్యాండిల్స్ ని బేస్ చేసుకొని ఫామ్ అవడం జరుగుతుంది. సో ఇందులో ఒకటి మనకు గ్రీన్ క్యాండిల్ బుల్ స్ట్రెంత్ ని తెలియజేస్తుంది, మరియు ఇంకొకటి బేర్ క్యాండిల్ అంటే రెడ్ క్యాండిల్ మనకు బేర్ స్ట్రెంత్ ని తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్యాటర్న్ యొక్క ఫార్మేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పై చూసుకున్నట్లయితే మనకు ఈ ప్యాటర్న్ సంబంధించిన రెండు క్యాండిల్స్ అనేవి షో చేయడం జరుగుతుంది. సో మొదటి క్యాండిల్ చూసుకున్నట్లయితే మనకు గ్రీన్ క్యాండిల్ యొక్క ఫార్మేషన్ ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మార్కెట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మీన్స్ గ్రీన్ క్యాండిల్ అనేది ఓపెన్ అయిన తర్వాత సేలర్స్ అనేవారు మార్కెట్ ని లో పాయింట్ వద్దకు తీసుకురావడం జరిగింది. అక్కడ నుంచి మార్కెట్ లోకి బయర్స్ అనేవారు ఎంట్రీ తీసుకొని మార్కెట్ ని హై వరకు తీసుకువెళ్ళి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే లో మనకు మిడిల్ లో క్లోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే ని గమనించండి, అంటే రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ డే గమనించినట్లయితే మనకు మార్కెట్ గ్యాప్ అప్ కావడం జరిగింది. అంటే ఈ బుల్ ట్రెండ్ లో కూడా మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయింది. అంటే ఇప్పుడు బుల్స్ అనేవారు స్ట్రాంగ్ గా ఉన్నారు. ఇంత స్ట్రాంగ్ బయింగ్ లో మనకు సేలర్స్ అనేవారు మార్కెట్ ని కిందన క్లోజ్ చేయడం జరిగింది. మీన్స్ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో దానిలో 50% కంటే కిందన క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది మనకు ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ ని చూపించడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఇది ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ అని మీరు ఎలా చెప్పగలరు? ఇప్పుడు దీనిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్క్రీన్ పై చూసుకున్నట్లయితే అదే డార్క్ క్లౌడ్ కవర్ కి సంబంధించిన రెండు క్యాండిల్స్ అనేవి మనకు చూపించడం జరుగుతుంది. ఈ రెండు క్యాండిల్స్ ని మీరు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ఐడెంటిఫై చేశారు అనుకుందాం. ఇప్పుడు ఆ టైం ఫ్రేమ్ ని మీరు 30 మినిట్స్ టైం ఫ్రేమ్ గా చేంజ్ చేసినట్లయితే అది మీకు ఈ విధంగా కనిపిస్తుంది. అదే మనకు షూటింగ్ స్టార్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ గా కనిపిస్తుంది. అది ఎలానో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఒక క్యాండిల్ అనేది క్రియేట్ అవ్వాలంటే ఓపెన్ మరియు క్లోజింగ్ మరియు హైయర్ మరియు లోస్ అనేది చాలా ఇంపార్టెంట్ గా వర్క్ చేస్తాయి. ఇప్పుడు మీరు ఫస్ట్ క్యాండిల్ యొక్క ఓపెనింగ్ ఏదైతే ఉందో దానిని ఓపెనింగ్ గా చేసుకున్నట్లయితే సెకండ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏదైతే ఉందో అది మనకు క్యాండిల్ యొక్క క్లోజ్ గా మారుతుంది. ఈ విధంగా మనకు ఒక షూటింగ్ స్టార్ క్యాండిల్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే బయర్స్ మరియు సేలర్స్ అనేవారు ఈక్వల్ గా ఫైట్ చేసుకోవడం వల్ల మనకు అది ఒక షాడోగా క్రియేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, దీనిని మనం కింది వైపే ఎందుకు చూడాలి? అంటే పై వైపు కూడా ఓపెనింగ్ క్లోజ్లు ఉన్నాయి కదా, వాటి వైపు మనము ఎందుకు చూడకూడదు? సో దానికి సంబంధించిన మనకు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో స్క్రీన్ పై గమనించండి, అది మనకు ఒక హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ లాగా క్రియేట్ అవ్వడం జరిగింది. సో ఈ హ్యాంగింగ్ మ్యాన్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన వీడియో ఎవరైతే చూడలేదో ఆ వీడియో చూడడానికి ప్రయత్నించండి. సో దట్ మీకు అది దాని గురించి ఇంకా క్లియర్ గా ఐడియా రావడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో డార్క్ క్లౌడ్ కవర్ అనేది ఒక బేరిష్ రివర్సల్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్. ఇది నార్మల్గా మనకు ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ లో మనకు కనిపించడం జరుగుతుంది. ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి, ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయినప్పుడు బుల్స్ అనేవారు ఎంత స్ట్రాంగ్ గా అయితే మార్కెట్ ని పైకి తీసుకువెళ్ళడం జరిగిందో అంతే స్ట్రాంగ్ గా మార్కెట్ ని సేలర్స్ అనేవారు కింది వైపు తీసుకురావడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ గమనించినట్లయితే ఈ ప్యాటర్న్ లో రెండు క్యాండిల్స్ అనేవి మార్బోజు లేదా బెల్ట్ హోల్డ్ క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనే అయి ఉండాలి. సో ఈ ప్యాటర్న్ అనేది ఫామ్ అయినప్పుడు మనకి ఏమర్థమవుతుంది సార్? బేర్స్ అనేవారు మార్కెట్లోకి ఎంట్రీ తీసుకుంటున్నారు అని అర్థమవుతుంది. సో దీని ద్వారా ట్రెండ్ అనేది చేంజ్ అయ్యే అవకాశం ఉందని మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఒక అప్ ట్రెండ్ అనేది ఫామ్ అయింది, దాని తర్వాత మనకు డార్క్ క్లౌడ్ కవర్ ఫార్మేషన్ అనేది జరిగింది. ఎప్పుడైతే మనం రీటెస్ట్ ద్వారా ఎంట్రీ అనేది తీసుకున్నామో ఆ ప్యాటర్న్ యొక్క హై అనేది మనకు స్టాప్ లాస్ గా ఉంటుంది. సో మనకు డౌన్ ట్రెండ్ అనేది కింది వైపు రావడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చార్ట్ ఎగ్జాంపుల్ ద్వారా దీనిని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. స్క్రీన్ పై చూసుకున్నట్లయితే మనకి ఇది ఏం చార్ట్ సార్? నిఫ్టీ డైలీ చార్ట్లో ఉన్నాం. సో చూసుకున్నట్లయితే
ఒక అప్ ట్రెండ్ అనేది ఉండింది ప్రీవియస్గా. దాని తర్వాత మనకు డార్క్ క్లౌడ్ కవర్ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత మార్కెట్ అనేది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఇలా గ్యాప్ డౌన్ అయిన మార్కెట్ అనేది ప్రాపర్ రీటెస్ట్ ద్వారా ఫాల్ అవ్వడం జరిగింది. ఇది ఈ ప్యాటర్న్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ సో మచ్.